సోమయ్య ఇటురా. ఏమైంది దొరా? ఈ దస్తావేజులపైన సంతకాలు పెట్టు. ఏమి కాగితాలయ్యా ఇవి? ఇవి నీ భూమి దస్తావేజులు. అప్పు కట్టడం నీ వల్ల అయితలేదు కదా, అందుకే నేను ఈ భూమిని జప్తు చేస్తున్నా. సంతకం పెట్టు. అయ్యా అయ్యా ఇలా అనకండి అయ్యా. ఈసారి పంట మీద మీ బాకీ ఎలాగైనా తీర్చేస్తా. ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వేం చేస్తావు? ఇలా అనకండి అయ్యా. ఈ భూమి మాకు దిక్కు. ఈ భూమి లేకపోతే మేము ఎలా బతుకుతామయ్యా? ఇదంతా నాకు అవసరం. ఈసారి నీ అప్పు కట్టకపోతే నీ భూమి అంతా లాక్కోవాల్సి వస్తుంది. పదా. బాధపడక సోమయ్య, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. మనం పట్టణానికి వెళ్తే ఏదో ఒక కూలి దొరుకుతుంది. ఇక్కడనే ఉంటే మన బతుకులు మారవు. ఇలా అనుకోకు రాములు. మనమే ఇలా అనుకుంటే ఈ జనాలందరూ ఏమి తిని బతుకుతారు? ఒకళ్ళు తినాలంటే ఇంకొకళ్ళు పండించాలి కదా. మనము నమ్ముకున్న ఈ నేల మనల్ని వదలదు. ఈ పిచ్చి ఆలోచనలు అన్నీ వదిలి మనం వ్యవసాయం మొదలు పెడదాం రావయ్యా. ఆకాశం తాకేలా ఒడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే. ఆరాటం తీరేలా బదులిచ్చి గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే. అడు అడుగులు మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం. ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. పోయినసారి కూడా వర్షాలు పడలేవు సోమయ్య. ఈసారి కూడా వర్షాలు పడకపోతే నీ అప్పెలా తీరుస్తావయ్యా? వల్లే చిలుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. కళ్ళు కళ్ళు మని సిరిమో వల్లే చిలుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. కరి మబ్బు మానవాడాను విలువైన మనసు వడగళ్ళు నాకి కడగళ్ళు తీరని. జనివాన జాడతో నీవే రాజన జీవితాలు చిగురించేలా. రామసింహలో నీవే నా రతనాల భావలే కురిసేలా. నీవే రాజన జీవితాలు చిగురించేలా. రామసింహలో నీవే నా రతనాల భావలే కురిసేలా.
అమ్మా అమ్మా ఆకలి ఆకలి ఆకలిస్తుందయ్యా. అయ్యా 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 ఇదిగో అయ్యా నీ డబ్బులు. డబ్బొద్దయ్యా, అన్నం అన్నం కొంచెం అన్నం పెట్టండి. నన్ను క్షమించు సోమయ్య, ఇన్ని రోజులు డబ్బున్న అహంకారంతో నిన్ను చిన్న చూపు చూసిన నిన్ను చాలా బాధ పెట్టినాడు. మన దగ్గర ఎన్ని డబ్బులున్నా ఆ డబ్బులు తినలేం. ఆకలిని తీర్చేది తిండి గింజలు పండించే రైతు మాత్రమే. ఒక్క మెతుకు పండించడానికి పగలనక రేయనక చలికి ఎండకు వానకు తట్టుకొని సుమారు 180 రోజులు పశుపక్షాదుల బారి నుండి కీటకాల బారి నుండి కంటికి రెప్పలా కాపాడి ఇతరుల కోసం ఏ స్వార్థం లేకుండా